اقرأ باسم ربك الذي خلق خلق الإنسان من علق అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. రుజుమార్గం ప్రేక్షకులకు స్వాగతం. ఖురాన్ పరిచయం అనే అంశము తర్వాయి భాగం. ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. యస్అలూనక అనిస్సాఅతి అయ్యాన ముర్సాహా ఫీమా అంత మిన్ దిక్రాహా ఇలా రబ్బిక ముంతహాహా إنما أنت منذر من يخشاها كأنهم يوم يرونها لم يلبثوا إلا عشية أو ضحاها. ఇప్పుడు వినిన ఈ వాక్యాలు సూర్య నాజియాత్ 79వ సూరా యొక్క వాక్యాలు. అల్లాహ్ తాను పంపినటువంటి దైవ సందేశంలో ప్రజలు ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఆ ప్రశ్నలలో ఒక ప్రశ్న మనము గత ఎపిసోడ్లలో కూడా తెలుసుకున్నాం. ఖియామత్ తీర్పు దినము, మహాప్రళయ దినము, గొప్ప సమాచారము, ప్రతిఫల దినము, అందరూ సమావేశమయ్యే ఆ దినము గురించి అనేక సార్లు ఖురాన్లో ఆ ప్రశ్నే వచ్చింది. ఆ ప్రశ్నకు అల్లాహ్ సవివరణగా సమాధానమిచ్చారు. ఎందుకంటే ఖురాన్ యొక్క అంశము తౌహీద్, రిసాలత్, ఆఖిరత్. తౌహీద్ ఏకత్వము, రిసాలత్ ప్రవక్తల పారంపర్యము, ప్రవక్తలు ఈ లోకంలో రావటము, దైవ దౌత్యము. ఆఖిరత్ ప్రతిఫల దినము, పరలోకము, తీర్పు దినము, అంతిమ దినము. మరి ఆఖిరత్ గురించి అనేకమైన ప్రశ్నలు వచ్చాయి. దానికి సమాధానం అల్లాహ్ ఇచ్చారు. యస్అలూనక అనిస్సాఅతి అయ్యాన ముర్సాహా ఫీమా అంత మిన్ దిక్రాహా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ ఘడియ ఎప్పుడొస్తుంది అని నిన్ను ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఫీమా అంత మిన్ దిక్రాహా, దానితో ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీకేమీ పని లేదు. ఇన్నమా అంత ముందిరు మై యఖ్షాహా, నీవు మరింకేమీ కాదు, భయభక్తి గల వారికి హెచ్చరించటానికి ఈ లోకంలో పంపబడ్డావు. ప్రపంచంలో ఎంతోమంది ప్రవక్తలని అల్లాహ్ పంపారు. ప్రవక్తలను పంపే ఉద్దేశం ఏమిటంటే వారు ప్రజలను హెచ్చరించడం మరియు శుభవార్తలు ఇవ్వటం. బషీరం వ నదీర్ అని అల్లాహ్ అన్నారు. ఇలా రబ్బిక ముంతహాహా, మరి ఆ దినము ఎప్పుడొస్తుంది అనే దానికి మరి ఇంకెవరికి తెలీదు, నీ ప్రభువుకి తప్ప అని అల్లాహ్ ఇందులో సమాధానం ఇచ్చాడు. కాబట్టి అల్లాహ్కు మాత్రమే ఆ ఘడియ ఎప్పుడొస్తుందో తెలుసు, మరి ఇంకెవరికి తెలియదు. దైవ ప్రవక్తలకు తెలియదు, దైవ దూతలకు తెలియదు, జిన్నాతులకు తెలియదు, ఎవ్వరికీ తెలియదు. కేవలం దైవానికి మాత్రమే, అల్లాహ్కు మాత్రమే తెలుసు. ఇన్నమా అంత ముందిరు మై యఖ్షాహా కఅన్నహుం యౌమ యరౌనహా లం యల్బథూ ఇల్లా అషియ్యతన్ ఔ దుహాహా. ఆ రోజు, ఆ ఘడియ ఎంత సుదీర్ఘమైనదో మనము గత ఎపిసోడ్స్ విన్నాం. ఒక్క దినము 50,000 సంవత్సరాలు లాంటిది. మరి అందు గురించే ప్రాపంచిక జీవితము దాని ముందు ఎలా అనిపిస్తుందంటే లం యల్బసు ఇల్లా అషియ్యతన్ ఔ దుహాహా. అషియ్య అంటే దినము యొక్క చివరి ఘడియ, దుహా అంటే దినము యొక్క ప్రారంభ ఘడియ. దినము యొక్క ప్రారంభ ఘడియ లేదా దినము యొక్క చివరి ఘడియ అంత సమయం మాత్రమే మేము ప్రపంచంలో ఉన్నామని చెప్పి వారు స్వయంగా అంటారు. ఎవరైతే ప్రపంచంలో వందలాది సంవత్సరాలు జీవించారో
ప్రపంచంలో గత కాలములో వందలాది సంవత్సరాలు వేలాది సంవత్సరాలు వారి వయసు ఉండేది. మరి నేడు 100 సంవత్సరాల లోపు లేదా 100 సంవత్సరాలు దాటి కొంతమంది బ్రతుకుతున్నారు. ఇంత వయసు కూడా ఆ ఘడియ ఎలా అనిపిస్తుందంటే ప్రపంచంలో ఒక ఉదయం పూట లేదా సాయంత్రం పూట మాత్రమే ఉన్నాము అని అనిపిస్తుంది అని సమాధానం ఇచ్చారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ దినము గురించి ఆ ఘడియ గురించి ఖురాన్లో ఎన్నో సూరాలు పెట్టాడు. ఉదాహరణకు సూరే వాఖియా 56వ సూర. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇదా వకాతిల్ వాఖియా లైసా లివకాతిహా కాదిబా ఖాఫిజతుర్ రాఫియా ఇదా రుజ్జతిల్ అర్దు రజ్జా వబుస్సతిల్ జిబాలు బస్సా فكانت هباء منبثا وكنتم أزواجا ثلاثا وأصحاب الميمنة ما أصحاب الميمنة وأصحاب المشأمة ما أصحاب المشأمة والسابقون السابقون أولئك المقربون في جنات النعيم ثلة من الأولين وقليل من الآخرين. ఇప్పుడు వినిన ఈ సూర 56 సూరే వాఖ్య. వాఖ్య అంటే జరగబోయే ఒక సంఘటన, అది జరిగి తీరుతుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. దానినే ఖియామత్ అని, దానినే యౌముల్ ఫస్ల్ అని, యౌముల్ ఖియామా అని, యౌముత్ తగాబున్ అని, యౌముల్ హషర్ అని, యౌముద్దీన్ అని, యౌమ యజ్మౌ అనేకమైన పేర్లతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో పరిచయం చేశారు. యౌముల్ ఖురూజ్, యౌముల్ ఖుల్ద్ శాశ్వతమైన దినము, అనేకమైన పేర్లు ఉన్నాయి. మరి ఆ దినాన్ని గురించి అల్లాహ్ వాక్య అన్నారు, లైస లివకఅతిహా కాదిబా. ఆ జరిగే సంఘటన అనేది అసత్యం ఎంత మాత్రం కాదు, జరిగి తీరుతుంది అని ఖురాన్ మానవులను హెచ్చరిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆ దినం వచ్చి తీరుతుంది, ఆ ఘడియ వచ్చి తీరుతుంది, ఆ సంఘటన జరిగి తీరుతుంది అని మానవులను దైవము హెచ్చరిస్తున్నారు. ఖాఫిజతుర్ రాఫియా, కొంతమంది పరాభవము పొందుతారు, కొంతమంది గౌరవాన్ని పొందుతారు. ఆ దినము కొంతమంది నరకానికి వెళ్తారు, కొంతమంది స్వర్గానికి వెళ్తారు. కొన్ని ముఖఛాయలు భయభ్రాంతులకు గురి అయి ఉంటాయి, కొన్ని ముఖఛాయలు కలకల్లాడుతూ ఉంటాయి. ఆ దినము వచ్చి తీరుతుంది అని దైవం అంటున్నాడు. ఇదా రుజ్జతిల్ అర్దు రుజ్జా వబుస్సతిల్ జిబాలు బస్సా. మరి భూమి కంపిస్తుంది, తునాతునకలైపోతుంది, పర్వతాలు ఎగురుతూ ఉంటాయి. ఫకానత్ హబాఅం ముంబస్సా, అవి ఎలా అనిపిస్తాయంటే ఏకిన దూది మాదిరిగా ఎగిరిపోతూ ఉంటాయి. వకుంతుం అజ్వాజన్ తలాతా, మరి మానవులందరికీ దైవము 3 వర్గాలుగా చీలిపోతారు అంటున్నారు. వకుంతుం అజ్వాజన్ తలాసా వఅస్హాబుల్ మైమనతి మా అస్హాబుల్ మైమన వఅస్హాబుల్ మష్అమతి మా అస్హాబుల్ మష్అమ. కొంతమంది కుడివైపు వర్గముగా మారుతారు, అది ఎంతో మంచి వర్గం అని అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కొంతమంది ఎడమవైపు వర్గంలో చేరిపోతారు, అది ఎంతో చెడ్డ వర్గము. వస్సాబికూన సాబికూన్, మరి ఒక వర్గము సాబిక్, అల్లాహ్ యొక్క సమ్ముఖమున, అల్లాహ్ యొక్క దగ్గర, అల్లాహ్ యొక్క సన్నిధిలో ఆయన ఎదురే ఉంటారు. ఉలైకల్ ముఖర్రబూన్ వస్సాబికూన సాబికూన్ ఉలైకల్ ముఖర్రబూన్.
వారు అల్లాహ్ యొక్క సన్నిహితులై ఉంటారు. మహాప్రవక్తలు, అల్లాహ్ యొక్క సన్నిహిత ప్రవక్తలు వారందరూ కూడా అల్లాహ్కు ఎదురునుంటారు. కుడివైపు ఒక వర్గం ఉంటారు, ఎడమవైపు ఒక వర్గం ఉంటారు. అల్లాహ్ యొక్క సన్నిధిలో, ఆయన యొక్క దరిలో, ఆయన యొక్క ఎదురని, ఆయన యొక్క సమ్ముఖమునే కొంతమంది ఉంటారు. వారు అల్లాహ్ యొక్క సన్నిహితులు. ఫీ జన్నాతిన్ నഈం, వారు అల్లాహ్ యొక్క అనుగ్రహాలతో కూడి ఉన్నటువంటి స్వర్గంలో ప్రవేశించబడతారు. సుల్లతుం మినల్ అవ్వలీన్ వ ఖలీలుం మినల్ ఆఖిరీన్, ప్రారంభంలో వచ్చేవారు ఎక్కువగా ఉంటారు. మొదటి కాలము ప్రజలు అందులో ఎక్కువ ఉంటారు. చివరి కాలము ప్రజలు తక్కువ ఉంటారు. సుల్లతుం మినల్ అవ్వలీన్ వ ఖలీలుం మినల్ ఆఖిరీన్ అలా సురురిన్ మౌజూనా ముత్తకీన అలైహా ముతకాబిలీన్ వయతూఫు అలైహిం విల్దానున్ ముఖల్లదూన్ بأكواب وأباريك وكأس من معين لا يصدعون عنها ولا ينزفون وفاكهة مما يتخيرون ولحم طير مما يشتهون وحور عين كأمثال اللؤلؤ المكنون جزاء بما كانوا يعملون لا يسمعون فيها لغوا ولا تأثيما إلا قيلا سلاما سلاما. అల్లాహ్కి సన్నిధిలో, ఆయన యొక్క సమ్ముఖములో, ఆయన యొక్క ముందు ఉన్నటువంటి సమూహము మహాప్రవక్తల యొక్క సమూహము. మొదటి కాలానికి చెందిన వారు అందులో ఎక్కువ శాతం ఉంటారు. చివరి కాలానికి చెందిన వారు తక్కువ శాతం ఉంటారు. అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రారంభ కాలము, సహాబా, తాబెయిన్, తాబెయిన్, ఆ కాలాలలో వారు ఎక్కువగా ఉంటారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు, ఖైరుల్ ఖురూని సుమ్మల్లదీన యలూనహుం సుమ్మల్లదీన యలూనహుం, అన్ని కాలాల కంటే నా కాలం మంచిది, ఆ తర్వాత కాలము అని అన్నారు. కాబట్టి ప్రారంభ కాలము వారు ఎక్కువ శాతము అందులో ఉంటారు. అల్లాహ్ యొక్క సమ్ముఖములో, ఆయన ముందున, ఆయన ఎదుర ఉంటారు, ముందు భాగము సమూహంలో. ఓ ఖలీలుం మినల్ ఆఖిరీన్, మరి చివరి కాలం ప్రజల్లో చాలా తక్కువ మంది ఉంటారు. విశ్వాసము బలహీనమైపోతుంది. ఇస్లాం యొక్క ఆచరణ జీవితంలో బలహీనమైపోతారు. అందుకే తర్వాత చివరి కాలం వారు తక్కువగా ఉంటారని అల్లాహ్ ఇందులో చెప్పడం జరిగింది. అలా సురురిన్ మౌజూనా, మరి వారు ఉండే ఆ స్వర్గము అనేకమైన అనుగ్రహాలతో కూడి ఉన్న స్వర్గము. ఆ అనుగ్రహాలు కొన్ని ఇక్కడ చర్చించడం జరిగింది. బంగారు జలతార్లతో అల్లినటువంటి సింహాసనాలపై వారు కూర్చొని ఉంటారు. ముత్తకీన అలైహా ముతకాబిలీన్, వారు ఒకరికొకరు ఎదురెదురుగా సింహాసనాలపై, దిండ్లపై ఆనుకొని కూర్చొని ఉంటారు. ముత్తకీన అలైహా ముతకాబిలీన్ వయతూఫు అలైహిం విల్దానున్ ముఖల్లదూన్, నిత్యము బాలురుగా ఉన్నటువంటి పిల్లలు అక్కడ స్వర్గవాసుల యొక్క సేవలో నిమగ్నమై ఉంటారు. వారు కాంసాలు లుఉలుఇం మక్నూన్ అని మరొక చోట అల్లా అంటున్నారు. వెదజల్లిన ముత్యాల మాదిరిగా ఉంటారు. మరి అల్లాహ్ యొక్క ఈ గ్రంథము స్వర్గం గురించి ఎలా పరిచయం చేస్తుంది? కారణం ఏమిటంటే ఈ గ్రంథము ప్రజలను
స్వర్గం వైపు ఆహ్వానిస్తుంది, స్వర్గం యొక్క శుభవార్తనిస్తుంది ఈ గ్రంథాన్ని విశ్వసించి ఆచరించే వారి కోసం. అలాగే నరకము గురించి హెచ్చరిస్తుంది కూడా. అందుకే స్వర్గములో ఉన్నటువంటి అనుగ్రహాలను ఈ గ్రంథము స్పష్టంగా తెలియపరుస్తుంది. విల్దానున్ ముఖల్లదూన్, ఎప్పుడు బాలురుగానే ఉంటారు వారు, వారి వయసు పెరగదు, అలాగే ఉంటారు, వెదజల్లిన ముత్యాల మాదిరిగానే ఉంటారు. బిఅక్వాబిన్ వఅబారీక వకహసిం మిన్ మహీన్, అక్కడ బంగారము వెండితో కూడి ఉన్నటువంటి పీపాలు, పాత్రలు, కూజాలు నిండి ఉంటాయి. దానితో మధువుని తీసుకొని ఆ బాలురు, చిన్న చిన్న పిల్లలు స్వర్గవాసుల యొక్క సేవ చేస్తూ ఉంటారు. బిఅక్వాబిన్ వఅబారీక వకహసిం మిన్ మహీన్ లా యుసద్దౌన అన్హా వలా యంజిఫూన్, మరి ఆ మధువు వల్ల ఆరోగ్యం పాడవటం కానీ, మతి చెడిపోవటం కానీ, తలనొప్పి రావటం కానీ, ఇతర వృధా మాటలు చెప్పటం కానీ, పనికిరానటువంటి అనవసరమైన కార్యాలు పదాలు వాడటం కానీ అది త్రాగటం వల్ల జరగదు. అది ఎంతో మధురంగా ఉంటుంది. అది త్రాగటం వల్ల ఎంతో ఆహ్లాదం, ఆనందం, సంతోషం కలుగుతుంది. అటువంటి మధు అక్కడ ఉంటుంది అని చెప్పి అల్లా ఖురాన్లో సెలవిస్తున్నారు. మరి ఖురాన్ స్వర్గం యొక్క పరిచయం అలా చేస్తుంది. బిఅక్వాబిన్ వఅబారీక వకహసిం మిన్ మహీన్ لا يصدعون عنها ولا ينزفون وفاكهة مما يتخيرون, ఎంతో మేలు రకమైనటువంటి పళ్ళు అక్కడ నిండి ఉంటాయి. వఫాకిహతు మిమ్మా యతఖయ్యరూన్, అన్ని రకాల పళ్ళు ఉంటాయి, నిండి ఉంటాయి. ولحم طير مما يشتهون, స్వర్గవాసులకి ఇష్టమైనటువంటి పక్షుల యొక్క ఆహారం ఇవ్వబడుతుంది. وحور عين, అందమైన పెద్ద పెద్ద కళ్ళు గల సుందరాంగులు, అందమైన భార్యలు అక్కడ స్వర్గవాసుల కొరకు ఉంటారు. వహూరున్ ఈన్ كأمثال اللؤلؤ المكنون, వారు ఎలా ఉంటారంటే దాచిపెట్టినటువంటి ముత్యాల మాదిరిగా ఉంటారు. ఎలాగైతే ముత్యము దాయబడి ఉంటుందో, అది లోనున్నటువంటి ముత్యము సీపీల నుండి బయటపడుతుందో, అలా వారు కూడా అక్కడ ఉన్నటువంటి భార్యలు, స్వర్గవాసుల యొక్క భార్యలు ఆ రకముగా దాచిపెట్టినటువంటి ముత్యాల మాదిరిగా ఫ్రెష్గా, తాజాగా ఉంటారు. అల్లా సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నారు, కఅన్నహున్న యాఖూతు వల్ మర్జాన్. యాహూత్ అనే వజ్రము, మర్జాన్ అనే వజ్రములాగా వారు ఉంటారు. లు'లు'ఇం మక్నూన్ جزاء بما كانوا يعملون, మీరు ప్రపంచంలో చేసుకున్నటువంటి కార్యాలకు ప్రతిఫలము స్వర్గములో అనుభవించండి అని చెప్పబడుతుంది. لا يسمعون فيها لغوا ولا تأثيما إلا قيلا سلاما سلاما, మరి అక్కడ ఏ విధమైన వృధా మాట, వ్యర్థ మాటలు విననే వినరు. కేవలము శాంతి శాంతి అనే దీవెనలే వారికి ప్రతి క్షణము దొరుకుతూ ఉంటుంది. అది తప్ప ఎటువంటి వ్యర్థమైన మాటలు, ప్రమాదకరమైన మాటలు, అనవసరమైన మాటలు ఏవి కూడా అక్కడ వినటానికి ఉండవు. అటువంటి ఉమ్దాగా ఉండే ప్రదేశమే స్వర్గము, జన్నతు. وأصحاب الشمال ما أصحاب الشمال وأصحاب اليمين ما أصحاب اليمين في سدر مكزود وطلع منزود وظل ممدود وماء مشكوب وفاكهة كثيرة
لا مقطوعة ولا ممنوعة وفرش مرفوعة إنا أنشأناهن إنشاء فجعلناهن أبكارا عربا أترابا لأصحاب اليمين ثلة من الأولين وثلة من الآخرين. ఇప్పుడు అల్లాహ్ యొక్క కుడివైపు ఉండే వర్గము గురించి చెప్పడం జరుగుతుంది. వా అస్హాబుల్ యమీని మా అస్హాబుల్ యమీన్. ఆ కుడివైపు ఉండేవారు ఎంత అదృష్టవంతులు. అల్లా మనకి ఆయన కుడివైపు భాగములో ప్రదేశాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. ఎంతో అదృష్టవంతులు. వా అస్హాబుల్ యమీని మా అస్హాబుల్ యమీన్. ఫీ సిద్రిం మక్జూద్. ముళ్ళు లేనటువంటి రేగుపళ్ళు అక్కడ ఉంటాయి. వతల్ఇం మంజూద్. గుత్తులు గుత్తులుగా పేరిపోయి ఉన్నటువంటి అరటిపళ్ళు ఉంటాయి. వజిల్లిం మమ్దూద్. సువిశాలంగా పాకి ఉన్నటువంటి చల్లటి నీడలుంటాయి. వమాఇం మష్కూబ్. త్రాగటానికి ఎంతో మధురమైన నీళ్లు వారి కోసం ఉంటాయి. వఫాకిహతిన్ కతీరా. సమృద్ధిగా పళ్ళు ఫలాలు అక్కడ నిండి ఉంటాయి. లా మక్తూఅతిన్ వలా మమ్నూఆ. ఏనాడు కూడా వారికి ఒక హద్దు వేయటం అనేది ఉండదు. ఎంతే ఇస్తామో ఎంత కోట మీకు అనేది ఉండదు. మరియు ఏనాడు కూడా అల్లా ఇచ్చినటువంటి అనుగ్రహాలు మరలా పుచ్చుకోవటం అంటూ ఉండదు, ఆపటం అంటూ ఉండదు. అటువంటి ప్రదేశమే స్వర్గ నివాసము. కుడివాసులకు కుడి భాగం వైపు ఉండే ప్రజలకు దొరికే ప్రదేశమని ఖురాన్ మానవులకు స్వర్గం యొక్క పరిచయం చేస్తుంది. ఇంతటితో ఇక ముగించి ఇక తర్వాత మిగతా భాగం మనం విందాం.